ఏళ్ల వయసు 99 ఏళ్ల వయసు వరకు కరుణానిధి ఉన్నాడు. కనుక అట్లా చూసుకుంటే స్టాలిన్ వర్సెస్ జయలలిత లేదు ఇప్పుడుగా. ఎప్పుడైతే వచ్చిందో పన్నీర్ సెల్వం పోయి అక్కడ చేరడము ఇవన్నీ మనం అనుకున్నాము. గోనోలు అడిగితే తీరో ఒక ఫాయిదా హోతా అని ఇక్కడ నిజమైంది. ఏది డిఎంకే అన్నా డిఎంకే పోటా పోటీ అయితే ప్రజలేమనుకు మీ ఇద్దరికి వెయ్యము అనుకొని ఇక్కడికి వచ్చారు అనుకుంటున్నాను. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండేవాట. మొన్ననే 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అప్పుడు ఇద్దరు ప్రొఫెసర్లు అట వచ్చి చెప్పుకున్నాడు, ఒకరి లోపాలు వాళ్ళు చెప్పుకున్నాడు వేరుగా వచ్చి. అప్పుడు రామలింగారెడ్డి గారు ఏం చేసినట్టు ఇద్దరిని పిలిచినట్ట కట్టమంచి గారు. పిలిచి మీ ఇద్దరు వెధవాయలు, మీ ఇద్దరు నిజమే చెప్పిండ్రు, ఒకరి మీద ఎవరు ఆరోపణలు చేసుకున్నారు, ఇద్దరు నిజమే, కానీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు ఏమైంది, అన్నాడీఎంకే డిఎంకే రెండు కూడా ప్రజల ముందుకు వచ్చి అనేక వాళ్ళ పొరపాట్లు వీళ్ళు పొరపాట్లు వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఏమైంది, ఇద్దరు పొరపాటుదారులు అని చెప్పి ఇప్పుడు విజయ్కి మా ప్రజలు పట్టం కట్టారంటున్నాడు. అంటే ఆంధ్ర యూనివర్సిటీలో అన్నాడు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఏ తీర్పు అయితే ఇచ్చిండ్రో ఇవాళ తమిళనాడు ప్రజలు అది ఇచ్చారంటున్నాడు. రెండోది ఏంటంటే తమిళనాడు ప్రజలలో సినిమా అభిమానం ఉంటే ఇంత అయితే రాదు. సినిమా అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ సినిమా అభిమానం కంటే రాజకీయ అభిమానం కూడా వేరే వచ్చింది. ఎట్లా అంటే విజయ్ 2 రకాలుగా వేధించారు. గతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేసినట్టే పవన్ కళ్యాణ్ కుటుంబ పరంగా 3 భార్యలని ఆయన భార్య పంచాయతీ ముందుకు వచ్చింది. అట్లాగే ఆయన సినిమా రిలీజ్ విషయంలో కూడా చాలా వివాదం వచ్చింది. ఈ రెండు కూడా ఆయన ప్లస్ పాయింట్ అయ్యింది, ఎందుకంటే సానుభూతి వచ్చింది అనుకుంటున్నాను. మూడోది ఏంటంటే ఎప్పుడు ఈ 2 పార్టీలైనా వాళ్ళని కాకపోతే వీళ్ళని కాకపోతే వాళ్ళకి దిక్కు లేదా మాకు అని ఆల్టర్నేట్ చూపిస్తే, ప్రత్యామ్నాయం చూపిస్తే మూడో వాడు వస్తాడు అన్నది మంచి ఉదాహరణ మనకు విజయ్ అంటున్నాను. బట్ ఇది చాలా బిగ్గెస్ట్ మ్యాసివ్ విక్టరీ అని చెప్పాలి సార్. ఎందుకంటే పార్టీ అనౌన్స్ చేసిందే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో పార్టీ అనౌన్స్ చేయడం, ఇప్పటికీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం పార్టీ నిర్మాణం సరిగ్గా లేదు. నేను ఒక సందర్భంలో ఐ థింక్ మనమే అనుకుంటా చర్చలో మాట్లాడాను సార్, లయోలా కాలేజ్ సర్వే చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. లయోలా కాలేజ్ సర్వే విజయ్ విల్ బికమ్ ఏ కింగ్ ఆర్ కింగ్ మేకర్ లాంటి ఎపిసోడ్ అప్పుడే వాళ్ళు సర్వే చేయడం జరిగింది. సో మళ్ళీ కూడా ఇప్పుడు అదే నిజమైంది. అది కింగ్ మేకర్ అనేది చాలా మంది అన్నాం, నాతో సహా మీరు మనం అనుకున్నాం. అంటే కింగ్ మేకర్ అంటే 10 సీట్లు వచ్చినా ఎవరికి అవసరమైతే ఇస్తారు, డిఎంకేకి ఇయ్యడు, అన్నాడీఎంకేకి ఇస్తారు. సిద్ధాంత పరంగా ఉన్నా కూడా నేనేమన్నా అనుకున్నాను ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా ఒకసారి అధికారాన్ని తీస్తే ఉప ముఖ్యమంత్రి తాను అవుతాడు. స్టాలిన్ కి మద్దతు ఇస్తే తను ఉప ముఖ్యమంత్రి కానియాడు కదా, ముఖ్యమంత్రి తానే ఉంటాడు కదా, కొడుకును తీసుకురావాలి కదా. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వస్తుండే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆటలు ఆడే పండుగ ఎట్లా మారిపోతారో, లేకుంటే లోకేష్ ఎట్లా అవుతారో, ఉదయనిధి స్టాలినే అక్కడ అధికారం కదా రేపు పొద్దున స్టాలిన్ తర్వాత. కనుక అందుకని ఇటు మొగ్గుతాడు అనుకున్నాను, నా ఊహ ఇటు మొగ్గుతాడు అనుకున్నా. ఇప్పుడు మొక్కాల్సిన అవసరం లేకుండా అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో సహా కలిసి ఇప్పుడు మన విజయ్ని సమర్థించాల్సిన అవసరం, వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా సమర్థించాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నాను. ఒకవేళ బీజేపీతో అలయన్స్ లేకపోతే ఏడీఎంకేకి కొంత చేంజెస్ కనిపించేదా రిజల్ట్ లో? ఖచ్చితంగా. అంటే అలయన్స్ కావద్దు అనుకున్నాడు కదా విజయ్. మొదటి నుంచి ఏమన్నాడు, గెలిచినా ఓడినా. ఇప్పుడు మనకు పాతాళవారి సినిమాలో సాహసం చేయరా డింబ కానీ మనకు ఎస్వి రంగారావు అంటుంటాడు. అట్లనే ఇప్పుడు సాహసం చేసిండు. ఈ సాహసం ఫలించడానికి ప్రధాన కారణం ఏంటంటే సినిమా మోజు ఉంటది, కానీ సినిమా మోజుతోనే ఎన్నికల్లో ఓట్లు పడాయి అంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు గెలిచిందంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలోనే ప్రతిపక్షం ఉంది. అప్పుడు ఏ ప్రతిపక్షం, కమ్యూనిస్టులు కూడా పెద్ద ప్రతిపక్షం లేరు అప్పటికి. కనుక కాంగ్రెస్ లో ఉన్న వ్యతిరేకులే మళ్ళీ ఓ రకం చెప్పాలంటే టీడీపీని గెలిపించినట్లే. రాజకీయ పోరాటం లేకుండా ఎన్టీ రామారావు గారు ఒక్కరికి వచ్చిన ఆయన ఆ వాక్యం లేకపోయినా ఎన్టీ రామారావు గారు కూడా గెలిచేవారు కాదు అంటున్నాను. ఇప్పుడు కూడా ఎంజి రామచంద్రన్ గారు కూడా కరుణానిధికి వ్యతిరేకంగా వచ్చాడు. కరుణానిధి ఒక రైటర్, స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు మాత్రమే. కానీ అదే ఎంజి రామచంద్రన్ ఆనాటి ప్రముఖ హీరో. మన ఎన్టీ రామారావు రాముడు, కృష్ణుడు అన్ని పాత్రలు ఆయనే కదా. ఇవాళ విజయ్ కూడా రాజకీయాలకు వస్తామని 2 ఏళ్ల నుంచి ప్రయత్నం చేశాడు. దానివల్ల వచ్చింది తమిళనాడు రాజకీయాల్లో ఇంత మార్పు అనేది ప్రజలు